కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. హామీల్ని నెరవేర్చకుండా హైడ్రాతో సెన్సేషన్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అసదుద్దీన్ ఓవైసీ అక్రమ నిర్మాణాల్ని కూల్చే దమ్ము హైడ్రాకి ఉందా అంటూ ప్రశ్నించారు. సామాన్యులపై ప్రతాపం కాదు, ఓల్డ్ సిటీలోని కబ్జాలపై చర్యలు తీసుకోవాలన్నారు మహేశ్వర్ రెడ్డి. హైడ్రా సెన్సేషన్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర సమస్యలను పక్కదో పట్టించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక ఈరోజు హైడ్రాను ముందేసుకొని ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగానే భావిస్తూ ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ హైడ్రాకు కానీ చిత్తశుద్ధి ఉన్నా నిజంగా సామాన్యుల మీద మీరు చూపించే ప్రతాపం కాదు, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని డిమాలిష్ చేసే దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. మీరు ఈరోజు కేవలం కొంతమందిని టార్గెట్ చేసి మాత్రమే ఈ హైడ్రా పనిచేస్తున్న అనుమానాలు వస్తున్నాయి. ఈరోజు సల్కం చెరువులో ఓవైసీ కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు మరి అక్కడికి మరి హైడ్రా కనబడతలేదా? కమిషనర్ గారు దృష్టికి రాలేదా? కమిషనర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వెళ్ళేసి సల్కం చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించిన భూముల్ని, ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ని కూలగొట్టి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? లేకుంటే మీకు అది కనబడకుంటే చెప్పండి, మీ వెంట నేను వస్తా, మీకు వెళ్ళి చూపిస్తా, వాటిని డిమాలిష్ చేసేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. 20 ఏళ్లుగా పాత బస్తీలో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాత బస్తీలో ఇష్టానుసారంగా చెరువులు గుట్టలు కబ్జా చేసి ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేసుకుంటే వారిని అడిగే నాదుడే లేక వారి ఇష్టానుసారంగా అక్కడ రెచ్చిపోయి మరి చెరువుల్ని గుట్టల్ని ఎక్కడికక్కడ కబ్జాలు చేసి నిర్మాణాలు చేసుకుంటే కళ్ళు మూసుకున్నట్టు గత ప్రభుత్వాలు ఈరోజు కళ్ళు తెరిచినట్టు మరి ఏమో చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను, ఒకవేళ నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడి నుంచి మొదలు పెట్టండి. మరి మీ బుల్డోజర్లు పాత బస్తీకి వెళ్ళడానికి డీజిల్ ఉన్నదో లేదో ఒకసారి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. సామాన్యుల ఇళ్లను కూలగొట్టి హైడ్రా పనిచేస్తున్నట్టు చెప్పుకోవడం కాదు, ఇలాంటి వాస్తవంగా జరిగినటువంటి చెరువుల అక్రమంలో జరిగినటువంటి పాత బస్తీలో మరి పెద్ద పెద్ద ఓవైసీ లాంటి నాయకుల కబ్జాలో చెరువులో ఉన్నటువంటి బిల్డింగ్లు భూముల్ని మీరు వాపస్ ఎప్పటి లోపల తీసుకుంటారో తెలియాల్సిన అవసరం ఉన్నది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి కొత్తగా పోస్ట్ వచ్చింది, ఆ పోస్ట్ మీద ఇంట్రెస్ట్ లేనట్టున్నదని చెప్పి దానం నాగేందర్ గారు మరి చెప్తే వారి మీద కేసు పెట్టినందుకు వారు మాట్లాడితే చిట్చాట్లో ముఖ్యమంత్రి గారు మరి రంగనాథ్ గారిని సమర్థించారు. మరి ఇప్పటి వరకు ఏ కేసు అయితే మీరు మీ నాగేందర్ మీద కేసు పెట్టిండ్రో ఆయన మీద ఇప్పటివరకు చర్యలు లేవు, అరెస్టులు లేవు.